హలో ఎవ్రీబడి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన నరేటర్ పేరు పింకీ. ఓకే. యూట్యూబ్‌లో చాలా రచ్చ జరుగుతుంది. లెట్స్ గో డైవ్ ఇన్. ఒక టైమ్ లైన్ క్రియేట్ చేశాను. అది మీ ఎదురుగుండా కనిపిస్తుంది. సో, స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే 'కన్నప్ప' టీజర్ రిలీజ్ అయింది. స్టారింగ్ మంచు విష్ణు, గెస్ట్ యాక్టర్స్ లైక్ కాజల్, ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్. ఇవి చాలా పెద్ద పెద్ద పేర్లు. సినిమా బడ్జెట్ కూడా చాలా భారీగానే ఉంటది. ఎనీవే కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. టీజర్ రిలీజ్ అయ్యాక మన తెలుగు రోస్టర్స్ కొంతమంది ఆ టీజర్‌ని ట్రోల్ చేస్తా వీడియోస్ చేశారు. ఇక్కడ మన తెలుసుకోవాల్సిన కీవర్డ్ ఒకటుంది. అదే కాపీరైట్ స్ట్రైక్. కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటి? ఒకళ్ళు కాపీరైట్ చేసుకున్న కాంటెంట్‌ని అనాథరైజ్డ్‌గా వాడడం వల్ల ఆ కాంటెంట్‌ని ఓనర్ స్ట్రైక్ చేస్తాడు. దాన్ని కాపీరైట్ స్ట్రైక్ అంటారు. ఒకవేళ 3 స్ట్రైక్స్ పడితే ఆ ఛానల్ గోవిందా खत्म। बाय बाय, टाटा, गुड बाय, गया। ఈ టీజర్‌ని వాడుకుంటున్నారని చెప్పి 'మంచు' అన్న 18 తెలుగు ఛానెల్స్ దాకా కాపీరైట్ స్ట్రైక్ ఏసాడు. తనని ట్రోల్ చేస్తున్నాడనేమో మరి. ఎనీవే ఇందులో నాకు నేను ఫాలో అయ్యే ఛానెల్స్ 'త్రీ యాంగ్రీ బాయ్స్' అండ్ 'కింగ్ చంద్రహాస్'. సో, బేసికల్లీ ఈ 18 ఛానెల్స్ ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు మన విష్ణు అన్న నా కాంటెంట్‌ని ఏంట్రా నువ్వు వాడేది అని స్ట్రైక్ ఏసాడు. సో, వీళ్ళు యూట్యూబ్ గైడ్‌లైన్స్‌ని అంగీకరిస్తూ ఆ వీడియోస్‌ని తీసేశారు. ఈటీవీలో కూడా ఈ న్యూస్ వచ్చింది. అందరికి కొన్ని మెయిల్స్ వచ్చాయి. ఏంటి అంటే, "కన్నప్ప మూవీ గురించి మంచిగా ప్రమోట్ చేస్తూ వీడియో చేయండి. లెట్స్ హోప్ లెట్స్ కొలాబరేట్" అన్నట్టు. మన 'కింగ్ చంద్రహాస్‌కి' సెకండరీ ఛానెల్ ఒకటుంది. అందులో అన్న ఏంటిది అసలు మ్యాటర్ ఏంటి అని వీడియో చేశాడు. అది బాగా వైరల్ అయిపోయింది. సో, మన ఎంసీయూస్ అండ్ మంచు అన్నకి సీన్ ఎస్కలేట్ అవుతుందని బాగా అర్థమైపోయింది. అప్పుడు చంద్రహాస్‌కి ఒక కాలొచ్చింది. ద కాల్. "ఈ వీడియో డిలీట్ చేసి మీ ఛానెల్ నీకు ఇచ్చేస్తాం" అని కాలొచ్చింది. ఫెయిర్ ఆఫరే కదా అని చంద్రహాస్ అన్న యాక్సెప్ట్ చేశాడు. వీడియో డిలీట్ అయింది. ఛానెల్ బ్యాక్ వచ్చేసింది. కింగ్ చంద్రహాస్ లైవ్‌లో ఉన్నప్పుడు ఇంకొక కాలొచ్చింది. ఫ్రమ్ విష్ణు అన్న ఆఫీస్. వాళ్ళ డిమాండ్స్ ఏంటి అంటే డిలీట్ చేసిన వీడియో రైట్స్ కావాలి అని అడిగారు. ఇది ఒక చాలా తెలివైన లూప్ హోల్. ఒక ఒకవేళ చంద్రహాస్ అన్న యాక్సెప్ట్ చేశాడనుకో ఈ ఆఫర్‌ని, దెన్ తనకి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ దెబ్బ తగిలినట్టే. ఎందుకు అంటే ఆ వీడియో రైట్స్ వాళ్ళకి ఎళ్ళాక పక్కాగా వాళ్ళు స్ట్రైకేస్తారు. అండ్ పక్కాగా ఇంకొక పెద్ద మెస్ అవుతది. సో, కింగ్ చంద్రహాస్ అన్న ఆఫర్‌ని డిక్లైన్ చేశాడు. ఒక్క నిమిషం ఎవరైనా నంబర్ నుంచి ఫోన్ చేస్తాను. యా రాజశేఖర్ సార్ ఫ్రమ్ ద మంచు విష్ణు సార్ ఆఫీస్. యా టెల్ మీ సార్. యూ వాంట్ టు టేక్ డౌన్ దాట్ వీడియోస్ ఆన్ మై బిహాఫ్. Sir, but that is wrong, right, sir? You made me to delete my video, and I did it. And now to delete their posts and to take down their content, asking my permission is completely wrong, right, sir? It's a bad thing that you are asking me to take down the content of my supporters, which is wrong. Your name, sir? ది ట్వీట్. ఈ క్లిప్ మళ్ళా వైరల్ అవుతుంది ట్విట్టర్‌లో. విష్ణు అన్న ఫైనల్లీ తన ట్విట్టర్ అకౌంట్ నుంచి ఒక ట్వీట్ ఏసాడు. ఇది ఫేక్. నాకు దీనికి ఏం సంబంధం లేదు అని. ఇక్కడ అన్న పెద్ద బిస్కెట్ అయ్యాడు. ఏంటి అంటే ఎవడు పడితే ఆడు అలా స్ట్రైక్ ఎయలేడు. ఓన్లీ ఆ కంటెంట్‌కి ఓనర్‌షిప్ ఉన్నవాడే వేయగలడు. ఈ విషయం తెలియకపోతే ఒక వెరీ సింపుల్ గూగుల్ సెర్చ్ ద్వారా మనకి ఆన్సర్స్ దొరుకుతాయి. సో, ఎయింట్ నో వే దట్స్ ఎ ఫేక్ ఛానెల్ స్ట్రైక్. విష్ణు అన్నా's టీమ్ కాంటాక్టెడ్ టీఏబీ. మాటల తర్వాత వీడియో కాపీ స్ట్రైక్ వెనక్కి తీసుకుంటాము. దీని బదులు ఒక ప్రీవియస్ 2 వీడియోస్ డిలీట్ చేయాలి అన్నారు. ఆ ట్వీట్‌కి రిప్లై ఇస్తా ఒక ట్వీట్ రెస్పాన్స్ ఎయ్యాలి అని చెప్పి అన్నారు. సో, వాళ్ళు అవ్వదు బాబు మేము చేయలేం. అవ్వదు బాబు లైట్ తీసుకో అన్నారు. అవ్వదు బాబు లైట్ తీసుకో అన్నారంట. ఈ కాల్ తర్వాత మనకి అర్థమైందేంటంటే కాపీరైట్ స్ట్రైక్స్ అన్నీ ఏసింది మంచు విష్ణు అన్న ఆర్ హిస్ కంపెనీ కాదు. వాళ్ళు హైర్ చేసుకున్న థర్డ్ పార్టీ కంపెనీ కాల్డ్ సిల్లీ బాంగ్స్.
అసలు నిజంగా మనకి స్ట్రైక్స్ వేసింది వీళ్ళ ఒరిజినల్ మెయిల్ ఐడి కాదంట, మెయిల్ వీళ్ళదే, కానీ స్ట్రైక్ వేసింది వీళ్ళు హైర్ చేసుకున్న వేరే ఎంసీఎన్ వాడు సిల్లీ మాంగ్స్ వాళ్ళు వేసారంట. వీళ్ళ నోటీస్ లేకుండా వీళ్ళకి చెప్పకుండా వాడు స్ట్రైక్ లేసి పడుతుబ్బాడు అందరి మీద. సో నేను అదే చెప్పాను, భయ్యా మీకు నోటీస్ లేకుండా చేశారు కాబట్టి మాకు ఆ స్ట్రైక్లన్నీ తీసేయాలి, మాదొక్కటే కాదు ఎంతమంది మీద ఫేక్ స్ట్రైక్లు వేసారో అందరి పోతే కానీ మేము ఈ వార్ అనే పదాన్ని వాడడం మానము అని చెప్పంగానే ఆయన చాలా పొలైట్ గా మాట్లాడారు, చాలా హంబుల్ గా మాట్లాడారు. అంటే నేను ఈ 2 రోజుల్లో మాట్లాడాను చాలా మందితో, బట్ హీ వాస్ ద గుడ్ పర్సన్, చాలా మంచిగా మాట్లాడారు. అండ్ కమింగ్ టు ద అదర్ థింగ్, నాకు బాగా నచ్చింది ఏంటంటే టీఏబీ టుక్ రెస్పాన్సిబిలిటీ. ఆ ఫేక్ స్ట్రైక్స్ ని తీయించే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. పడ్డాయో మీ ఛానల్ కి ఫేక్ స్ట్రైకులు ఎవరెవరికైతే పడ్డాయో నువ్వు మా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో డిఎం చేయి, అన్న నాకు ఇలా స్ట్రైక్ పడిందంటే నేను నీకు నెంబర్ ఇస్తాను, నువ్వు ఆ నెంబర్ కి ఆ స్క్రీన్ షాట్స్ పెట్టు, మెయిల్ స్క్రీన్ షాట్స్, కాపీరైట్ పడ్డ మెయిల్ స్క్రీన్ షాట్స్ పెట్టు, అలాగే యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి స్ట్రైక్ పడిన వీడియో స్క్రీన్ షాట్ పెడితే ఆ వీడియో వెనక్కి వచ్చే బాధ్యత నాది. ఎనీవే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.